కోడలు ఇంట్లో ఉంటే బయట గ్యాలరీలోకి వెళ్ళి నిలబడే అత్త, మామ, మొగుడు ఎంతమందికి ఉన్నారు? ఇలా ప్రతి ఇంట్లో జరుగుతుందా? మరి ఈ అన్యాయాన్ని ఎవరు ఎదిరిస్తారు? చీటికి మాటికి నా మనసు ఇరిగింది, నాకు పెళ్ళాం అవసరం లేదు అనే మొగుడు ఎవరికి కావాలి? చీటికి మాటికి ఎందుకు ఇరుగుతుంది అసలు మనసు? ఏం చేసినావని నువ్వు? ఏదైనా ఇచ్చావా? ఏదైనా కొనిచ్చావా? ఇంత పెళ్ళై 5 నెలలు అయింది, ఇంతవరకు ఒక చీర తెలియదు, కనీసం చాక్లెట్ తెలియదు, మల్లెపూలు తెలియదు, ఏది తెలియదు. 5 నెలల కంచి నువ్వు పని చేస్తూనే ఉన్నావు. ఏం చేస్తున్నావు మరి శాలరీ? మరి మీ శాలరీలు ఏమవుతున్నాయని ఏ కోడలు అడగదా? అడగకూడదు అని అనే పెద్ద మనుషులు ఉన్నారు. ఏ సమాజం పెద్ద మనుషులు వీళ్ళు? మీ ఇంట్లో ఎంతమంది ఇంట్లో ఇలా జరుగుతుంది? మీ ఇంట్లో వండిన పప్పు, వెజిటేబుల్స్, అన్నం ఏది కూడా మనం ఇంట్లో వండుకుంటాం. ఈవెన్ మనం పాపడాలు వేయించుకున్నా కానీ, మిరపకాయ బజ్జీలు చేసుకున్నా కానీ అన్నీ తీసుకుపోయి ఆడబిడ్డకి ఇచ్చుకునే అత్తగారు ఏ ఇంట్లో ఉన్నారు? ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే ఆడబిడ్డ ఇంటికి వెళ్ళే అత్త, మొగుడు ఎక్కడెక్కడ ఉన్నారు? మందిళ్ళల్లో పోయి తలుపులు వేసుకొని ముచ్చట పెట్టుకునేటోళ్ళు ఎంతమందికి ఉన్నారు? అత్త, మొగుడు. మీ అవ్వగారు మాకు రోజు పిలిచి తినబెట్టాలి, తాగబెట్టాలి అని అనే అత్త, మొగుడు, మామ ఏ ఇంట్లో ఉన్నారు? ఆడపిల్లకి పెళ్ళిలోనే బంగారం ఎంత కావాలనో అంత పెడతారు. మళ్ళీ పెట్టిన బంగారం గుంజుకొని మీ అమ్మ దగ్గర ఉన్న బంగారం తీసుకురా అని అనే అత్తగారు ఏ ఊర్లో ఉన్నారు? చేసిన ఈ అన్యాయాల్ని ప్రశ్నించే పెద్ద మనిషే లేడా? బ్యాలెన్స్ ఏపీఎము, నీకు అవసరమైంది ఏది చూడము అంటే ఈ అన్యాయాన్ని ఎదిరించే పెద్ద మనుషులే లేరా మన సమాజంలో? ఎప్పుడో ఏదో జరిగిందని పదే పదే అది ముంగటికే తోయడం తప్ప మీకు న్యాయం అంటూ తెలీదా? ఆడపిల్లకి జరిగే అన్యాయం గురించి ఎవరు ఎందుకు నోరు విప్పరు? ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం అని అత్తగారిని, మొగుడిని ఎవరు ఎందుకు అడగరు? ఎప్పుడు చూడు ఒక ఆడదాన్ని ఇది పిచ్చిది అని ముద్రేసి ఇడిచిపెడతారు. మరి మీ ఇళ్ళల్లో కూడా భార్యలు ఉన్నారు కదా, మీ ఇళ్ళల్లో కూడా బిడ్డలు ఉన్నారు కదా, మరి వాళ్ళు అట్లనే పిచ్చోళ్ళా? అడగద్దా? ఎందుకు అడగద్దు? మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని అడగద్దా? ఎక్కడికైనా వెళ్తారు, వెళ్తే ఇంటికి రారు, రాకపోతే పోలీసులు వచ్చి ఎవరిని పట్టుకుపోతారు? ఇంట్లో ఉండే కోడలనే కదా, ఎందుకంటే కోడలికి, అత్తకి, మామకి రోజు గొడవ అంటే ఖచ్చితంగా కోడలు ఏదో చేసింది కావచ్చు అని కోడల్ని అడుగుతారు. ఫస్ట్ కోడల్ని పట్టుకుపోతారు. అప్పుడు కోడల జీవితం నాశనం చేసుకోవాలా? ఎక్కడికి వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అని అడగద్దా? హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో అత్త, మామ, భర్త ఏ టైంకైనా ఎక్కడికైనా వెళ్ళని, ఎప్పుడన్నా రాని, వాళ్ళ ఇష్టారాజ్యం. కానీ కోడలు మాత్రం ఎక్కడికి వెళ్ళొద్దు, ఎక్కడికి రావద్దు, వాళ్ళు చెప్పినట్టే వినాలి. ఎక్కడికి వెళ్ళేది లేదంటే వెళ్ళకూడదు, ఇంట్లోనే బందీ చేసినా కానీ బందీ అయిపోయి ఉండాలి. హాయ్ ఫ్రెండ్స్, పెళ్ళాం జాబ్ చేస్తేనే పెళ్ళాం ఇంట్లో ఉంచుకుంటా అనే మొగోడు కానీ, అత్తగారు కానీ ఎక్కడ ఉన్నారు? శాలరీ కూడా ఎంత సంపాదించినా కానీ తీసుకొచ్చి నా బ్యాంక్ అకౌంట్లోనే వేయాలి అని అంటే ఇది ఎక్కడి న్యాయం? అంటే బ్రతికినంతకాలం వాళ్ళ దగ్గర ఒక చిప్పకూడు తింటూ బ్రతకాలా? లేదంటే ప్రతి ఒక్క చిన్న చిన్న అవసరానికి ఒక్కొక్క రూపాయి అడుక్కుంటూ బతకాల వాళ్ళని? హాయ్ ఫ్రెండ్స్, కోడలు సంపాదించిన శాలరీ మొత్తం అత్తకి ఇవ్వాలి, కానీ తన బిడ్డ సంపాదించిన శాలరీ మొత్తం తన అత్తకి ఇవ్వదు. ఇదెక్కడి న్యాయం అని అడిగితే నేను అత్తను, నా మాటే నెగ్గాలి అని అంటారు. అదే మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ న్యాయం? దీని గురించి ఎవరు ఆలోచించాలి మరి? హాయ్ ఫ్రెండ్స్, ఒక ఇంట్లో కోడలు ఎంత పని చేసినా, ఎంత సేవలు చేసినా కానీ ఎవరు పట్టించుకోరు. కానీ భర్త, అత్త, మామలకి అందరికీ సేవలు చేస్తూ ఇంటి పని మనిషిలాగా వాళ్ళు మనల్ని ట్రీట్ చేసినా కానీ ఎవరైనా సరే వారికే సపోర్ట్ చేసి మాట్లాడతారు. వాళ్ళు చేసిందే మంచి అంటారు, వాళ్ళు చేసిందే న్యాయం అంటారు. మరి మీరెందుకు కోడల్ని మంచిగా చూసుకోవడం లేదు అని వారిని అయితే ఎవరు అడగరు. ఇది ఎక్కడి న్యాయం అని పెద్ద మనుషులను కలిస్తే పెద్ద మనుషులు వాళ్ళకే సపోర్ట్ చేసి మాట్లాడతారు. ఒక ఆడపిల్లకి ఇలా ఎన్ని రోజులని అన్యాయం జరుగుతుంది?
ఆడవాళ్ళుగా పుట్టినందుకు ఆడది ఎప్పుడు అన్యాయాన్ని భరిస్తూనే ఉండాలా? అదే వాళ్ళ బిడ్డ జీవితంలో మాత్రం ఇలాంటి అన్యాయాన్ని జరగనివ్వరు. అదే ఇంకోళ్ళ ఆడపిల్ల జీవితానికి వచ్చేసరికి మాత్రం నువ్వు చిన్నపిల్లవి, చిన్నపిల్లలాగా మాట్లాడుతున్నావు, నీకేం తెలీదు అని ఒక పిచ్చి దాన్ని చేస్తారు.